బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నుంచి మరో జాబితా రాబోతోంది. ఈసారి 29 నియోజకవర్గాలకు ఇన్ఛార్జిను ప్రకటించనున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్లకే కాదు పార్లమెంటు స్థానాలపైన ఫోకస్ చేశారు. కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. విశాఖ, అమలాపురం, ఏలూరు, నరసాపురం, గుంటూరు, నరసరావుపేట, కర్నూలు, నంద్యాల, చిత్తూరుకి కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నుంచి బరిలో నిలిపే సూచనలు కనిపిస్తున్నాయి. కర్నూలు ఎంపీగా జయరాం లేదంటే మధుసూదన్ నాయుడుకి అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు. నంద్యాల నుంచి లోక్సభ బరిలో అలీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన కాదంటే ఖాదర్ భాషకు ఇవ్వొచ్చని చెబుతున్నారు. రేపు సాయంత్రానికి జగన్ కసరత్తు పూర్తి కానుంది. ఇక వైసీపీ నుంచి అయితే మరో జాబితా రాబోతోంది. అయితే ఈసారి మాత్రం 29 నియోజకవర్గాలకు ఇన్ఛార్జిను ప్రకటించనున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్లకే కాకుండా పార్లమెంటు స్థానాలపైన ఫోకస్ చేశారు. అయితే కొత్త పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. విశాఖ, అమలాపురం, ఏలూరు, నరసాపురం, గుంటూరు, నరసరావుపేట, కర్నూలు, నంద్యాల, చిత్తూరుకి కొత్త పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఇక విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరు నుంచి బరిలో దింపే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక కర్నూలు ఎంపీగా జయరాం లేదంటే మధుసూదన్ నాయుడు అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు. ఇక నంద్యాల నుంచి అయితే లోక్సభ బరిలో అలీ పేరైతే ప్రధానంగా వినిపిస్తోంది. లేదంటే ఆయన కాదంటే ఖాదర్ భాషకు ఇవ్వొచ్చని కూడా చెబుతున్నారు. రేపు సాయంత్రానికైతే జగన్ కసరత్తు పూర్తి కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కూడా మా ప్రతినిధి శివ లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. శివ, ఈసారి ప్రకటించబోయే లిస్టులో మార్పులు చేర్పులు ఏ విధంగా ఉండనున్నాయి? శ్రీ మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు కానీ రేపు కానీ దాదాపుగా ఈ 2-3 రోజుల్లో మరొక జాబితాను విడుదల చేసేందుకు వైఎస్ఆర్సీపీ దాదాపుగా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మూడో జాబితాకు సంబంధించి 22 నుంచి 25 మంది వరకు మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ప్రకాశం జిల్లాకు సంబంధించి దర్శి, గిద్దలూరు, మార్కాపురం మార్పులు చేర్పులు జరుగుతాయి. అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించి సింగమలైలో మార్పులు చేర్పులు జరుగుతాయి. అలాగే హిందూపురం ఎమ్మెల్యేకి హిందూపురం అభ్యర్థికి సంబంధించి మార్పులు చేర్పులు జరుగుతాయి. అలాగే ఉత్తరాంధ్ర సంబంధించి కూడా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఎంపీలకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విజయవాడకు సంబంధించిన ఎంపీ, అలాగే గుంటూరు, నరసరావుపేట, మచిలీపట్నం సంబంధించిన ఎంపీలతో సంబంధించి కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. వాటితో పాటుగా ప్రధానంగా శాసనసభలకు సంబంధించి కూడా కృష్ణా జిల్లాకు సంబంధించి పెనమలూరు, తిరువూరు మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైలవరానికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. అది ఈ లిస్టులో కానీ ఆ తర్వాత లిస్టులో కానీ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా నరసరావుపేట ఆల్రెడీ కన్ఫర్మ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నరసరావుపేట ఎంపీ అలాగే గుంటూరు ఎంపీకి సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే నంద్యాల, హిందూపురం, నంద్యాల, అనంతపురానికి సంబంధించి కూడా ఎంపీలకు సంబంధించిన కూడా ఈ రోజు కానీ రేపు కానీ వచ్చే జాబితాలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈసారి వచ్చే జాబితాలో 15 మంది శాసనసభ్యులు, 8 నుంచి 10 మంది సంబంధించి కూడా లోక్సభ సభ్యుల జాబితా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయానికి తిరుపతి నుంచి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, అనంతపురం జిల్లాకు సంబంధించి సింగమల ఎమ్మెల్యే పద్మావతి, అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి, అలాగే మరికొంతమంది శాసనసభ్యులు కూడా రావడం జరిగింది. కృష్ణా జిల్లాకు సంబంధించి పేర్నే నాని, అలాగే విశాఖపట్నానికి సంబంధించిన బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి కూడా వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అనకాపల్లి ఎంపీ సత్యవతి కూడా వచ్చినట్లు, అలాగే విజయవాడకు సంబంధించి కూడా మరికొంతమంది నేతలు కూడా వచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా 8 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, రీజనల్ కోఆర్డినేటర్లు కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. దాదాపుగా 30 మంది పైగా వివిధ జిల్లాలకు సంబంధించిన నేతలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. దీని జాబితాకు సంబంధించి ఈ రోజు కూడా దాదాపుగా కసరత్తు అయితే కొనసాగుతూ ఉంది. ఈ కసరత్తులో పలు అభ్యర్థులకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు, కొన్ని చోట్ల స్థానచలనం, మరికొన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో అంటే కొంతమందికి అవకాశాలు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ మార్పులు చేర్పులు అన్నిటికి సంబంధించి కూడా ఇవాళ రేపట్లో దాదాపుగా మూడో లిస్టు ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ.